వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోతాయని, సమస్త పుణ్యం దొరుకుతుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అన్నారు. కావున ప్రజలందరూ పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం మన కామారెడ్డి ఆనంద నిలయంగా విరాజమానటువంటి కోరుకున్న భక్తులకు కొంగు బంగారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ యొక్కటువంటి కామారెడ్డి లింగాపురం గ్రామంలో పురాతనమైనటువంటి దేవాలయంగా ఆపుద ముక్కులవాడిగా పేరు చెందినటువంటి వెంకటేశ్వర స్వామి ఈరోజు విశేషంగా ముక్కోడి ఏకాదశి సందర్భంగా సమస్త భగవద్బంధువులు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఈరోజు స్వామివారు దర్శించుకున్నట్లయితే సమస్త పుణ్యము దొరుకుతుంది, సకల పాపాలు హరించకపోతాయి, అదేవిధంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కావున అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైనటువంటి భక్త బృందం అందరూ కూడా ఉదయం నుంచి కూడా స్వామివారి సందర్శనార్థం ఉత్తర ద్వారంగా చేసుకొని వారి యొక్కటువంటి ఆనంద స్వామివారి యొక్కటువంటి దివ్యమూర్తి సందర్శించుకొని ఆనందం పొందుతున్నారు, స్వామివారి యొక్క ఆశీర్వచనం పొందుతున్నారు. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణ. ఈ గుడి యొక్క అభివృద్ధి చెందాలని ఒక 7 సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఇంత పెద్ద గుడిగా మార్చిన గ్రామ ప్రజలకు మరియు మన కామారెడ్డి డివిజన్ ప్రజలకు అందరికీ మా లింగాపూర్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తర ద్వారం అంటే ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈ ఉత్తర ద్వారం అనేది ఆచారం నడుస్తుంది కాబట్టి మాకు ఈ అదృష్టాన్ని కలిగించిన ఈ గ్రామ వెంకటేశ్వర టెంపుల్